హలో, వెల్కమ్ టు జిందగీ. నేను మొదటి వీడియోలో చెప్పినట్టు హోమ్ టూర్ చూపిస్తా అన్నాను కదా. సో మనం హోమ్ టూర్ చూద్దామా? కానీ ఇంకా కంప్లీట్ అవ్వలేదు. ఇంటీరియర్ వర్క్ ఇంకొంచెం పెండింగ్లో ఉంది. కాకపోతే ముందే ఎందుకు చూపిస్తున్నానంటే మీరు ఏమైనా సలహాలు సూచనలు ఇస్తారేమో అని ముందే చూపిస్తున్నాను. ఒకసారి చూసేసి వద్దామా? ఎలివేషన్లో ఉన్న గణపతి మీకు అందరికీ స్వాగతం చెప్తున్నారు. ఇది కంప్లీట్గా ఎలివేషను. ఈ ఎలివేషన్కి తగ్గట్టుగా స్టోన్ సెలెక్షను, లైటింగ్ సెలెక్షను అవన్నీ చేసుకున్నాం. దీని గురించి నేను బ్రీఫ్గా ఇల్లంతా కంప్లీట్ అయిపోయినాక చెప్తాను. ఇప్పుడు మనం లోపలికి ఎంటర్ అవుతున్నాం. ఎంటర్ అవ్వగానే ఈ ఫ్రీ స్పేస్ అంతా పార్కింగ్ స్పేస్. ఇది కూడా ఫ్యూచర్లో చిన్న చిన్న ఫంక్షన్స్కి యూజ్ అవుతుంది అండ్ ఫ్రీ పార్కింగ్ కోసం అని వదిలేసాము. అండ్ ఇక్కడ కనిపించేది లిఫ్ట్ పాయింట్. ఇది కూడా ఫ్యూచర్ ప్లానింగే. ఇక్కడంతా కొంచెం చిందరవందరగా ఉంది ఎందుకంటే వర్క్ ఇన్ ప్రోగ్రెస్ కదా. సో ఏమనుకోకండి. ఇప్పుడు పైకి వెళ్దాం. మనం పైకి వెళ్ళి మేము ఉండే పోర్షన్ ఒకసారి చూసేసి వద్దాం. ఇక్కడ కనిపిస్తుంది కదా వాల్కి. ఈ వాల్కి కనిపించేది కూడా గ్రెనేటే. స్పెషల్గా ఇంట్రెస్ట్ తోటి తెచ్చి పెట్టుకున్నాము. ఇంకా టైల్స్ అట్లా పెట్టుకుంటున్నాం కదా, కొంచెం ఇది ట్రెండింగ్ ఉంటుందని పెట్టుకున్నాం. సో ఇది కంప్లీట్గా ఒక థీమ్ లాగా వైజ్ ఫిక్స్ చేస్తాం. ఇది వచ్చేసి షూ ర్యాక్ విత్ సిట్టింగ్. అండ్ ఈ షూ ర్యాక్ అక్కడ కింద ల్యాండింగ్లో ఫిక్స్ చేద్దాం. ఇక్కడైతే ఇది బ్యాక్గ్రౌండ్ మొత్తం బాగుండదు. ఇక్కడ అండ్ ఇది వచ్చేసి ఎంట్రన్స్ అండ్ మెయిన్ డోర్ ఉంటుంది. అండ్ మెయిన్ డోర్ కూడా ఇది మొత్తం కనిపిస్తున్నాయి. ఇదంతా పెయింటింగ్ వస్తుంది. అండ్ ఇది గ్లాస్ పీసెస్. పైన గణేష్ కార్వింగ్తో డిజైన్ వస్తుంది. ఇది వచ్చేసి గ్లాస్ పీసెస్. ఇక్కడ డెకోర్ అండ్ ఎంటర్ అవుతుంది లోపలికి రా. ఇది కంప్లీట్ సిట్టింగ్ హాల్. అంటే గెస్ట్లు ఎవరైనా వచ్చినా మనకు హాల్లో ఏం డిస్టర్బెన్స్ కాకుండా ఇది సిట్టింగ్ హాల్ అన్నమాట. ఇది వచ్చేసి న్యాచురల్ స్టోన్. ఇది కూడా దీనిపైన మనకు లైట్గా పెయింటింగ్ వస్తుంది షైనింగ్ కోసం అని. ఆ పైన ఉన్న అన్ని లైటింగ్స్. ఇది స్టోన్ మనకు బయటకు రిఫ్లెక్ట్ అవ్వడానికి అని చెప్పేసి రిఫ్లెక్టింగ్ లైటింగ్స్ పెట్టించిన పైన. అండ్ ఇక్కడ ఏదైనా ఏమంటారు, ఏదైనా ఫోటో బుద్ధుడా వినాయకుడా ఏదో ఒకటి పెట్టాలనే ఆలోచనతో ఇది పెట్టినాను. సో వ్యూవర్స్ మీరు కూడా ఏదైనా సలహా ఇచ్చేదంటే నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి. సో నా ఐడియాకి మీ ఐడియాలు మ్యాచ్ అయితే ఖచ్చితంగా నేను అది ఇంప్లిమెంట్ చేస్తాను. ఇది మాత్రం మీకు వదిలేస్తున్నాను. ప్లీజ్ నాకు ఏదైనా ఉంటే సజెషన్స్ ఇవ్వండి. ఇక్కడ మాత్రం ఇక్కడ వచ్చేసి విండో సిట్టింగ్. ఇది విండో సిట్టింగ్ ఏంటంటే మనం ఇంత పెద్ద విండో పెట్టించడానికి మెయిన్ కారణం ఏంటంటే పక్కన ఇల్లు కట్టినప్పుడు మనకు వెంటిలేషన్ ప్రాబ్లం అవుతుంది. సో ఇలా పెద్ద విండోస్ పెట్టుకుంటే వెంటిలేషన్ ప్రాబ్లం కానీ మనకు ఎయిర్ ఫ్లో ప్రాబ్లం కానీ రాకుండా ఇంత పెద్ద విండో పెట్టించుకున్నామంటే పీస్ఫుల్గా ఉంటుంది అండ్ వెంటిలేషన్ కూడా ఉంటుంది. అండ్ ఈవినింగ్ టైమ్స్లో ఇక్కడ కూర్చొని రిలాక్స్ అవ్వచ్చు. ఇదంతా ఒక కుషన్ వస్తుంది. ఇక్కడ కూడా కుషన్, అక్కడ కూడా కుషన్ వస్తుంది. అండ్ బ్యాక్ సైడ్ మనకు టఫన్ గ్లాస్ వస్తుంది. అండ్ ఫిక్స్డ్ గ్లాస్, మూవీ గ్లాస్ కాకుండా ఫిక్స్డ్ గ్లాస్ వస్తుంది. అండ్ ఇక్కడ మొత్తం కింద ఉన్న స్టోరేజ్ న్యూస్ పేపర్స్, అట్లా బుక్స్ న్యూస్ పేపర్స్ అట్లా ఇక్కడ స్టోరేజ్. ఇక్కడ మనం హ్యాండిల్స్ పెట్టించినాం అనుకోండి, కూర్చున్నప్పుడు డిస్టర్బెన్స్ అవుతుంది. అందుకని హ్యాండిల్స్ పెట్టకుండా ఇట్లా పుల్అవుట్ బటన్స్ పెట్టించినాం. అన్నిటికీ పుల్అవుట్ బటన్స్. ఇది కంప్లీట్ వచ్చేసి మన సిట్టింగ్ హాల్. ఎలా ఉంది, మీకు నచ్చింది అనుకుంటున్నాను. అండ్ మనం ఇప్పుడు హాల్లోకి ఎంటర్ అవుతాం. సో ఫస్ట్ హాల్లోకి ఎంటర్ అయ్యే ముందు ఒక చిన్న విషయం చెప్పాలి. హాల్లోకి ఎంటర్ అయ్యే ముందు మనకి ఇక్కడ ఒక చిన్న కాలం ఉంది. ఈ కాలం ఎందుకు తీసుకున్నామంటే మనకు
ఇది ఇంట్లో వచ్చేసి అంతా వైట్ అండ్ వైట్ గ్రెనేట్ ఉందన్నమాట. సో కొంచెం కలర్ఫుల్గా చేయడానికి అని చెప్పేసి ఈ హాల్లో చిన్న కాలం తీసుకున్నాం. ఈ కాలంలో వచ్చేసి మనకు కలర్ఫుల్ స్టోన్స్ లైటింగ్స్ వచ్చి పైనుంచి గ్లాస్ వస్తుంది. ఇది ఇక్కడికి అంటే ఇప్పుడు హాల్లోకి వెళ్తాం. ఇది హాల్. ఇక్కడ నుంచి హాల్ చూడడానికి పెద్దగా అనిపిస్తుంది, కానీ మనకు సోఫాలు అవన్నీ వచ్చేసరికి పెద్ద ఏమి ఉండదు. అండ్ అక్కడ వచ్చేసి మనకి పార్టీషన్ కనిపిస్తుంది కదా, అయితే డైనింగ్ హాల్కి మధ్యలో చిన్న పార్టీషన్, ఓపెన్ పార్టీషన్ తీసుకున్నాము. ఫోటోస్ కానీ చిన్న చిన్న ప్లాంట్స్ ఏమైనా డెకరేటివ్గా పెట్టుకోవడానికి అని చెప్పేసి అక్కడ ఒక పార్టీషన్ తీసుకున్నాం. అండ్ అక్కడ ఈ హాల్ తర్వాత ఆ ప్లేస్ మనకు కనిపించేది డైనింగ్ హాల్. అండ్ ఇక్కడ టీవీ, ఈ టీవీ పాయింట్కి కనిపించేది కూడా మనకి టైల్స్ లాగా కనిపిస్తుంది, కానీ ఇది టైల్ కాదండి, ఇది కూడా డెకోలం షీట్. యాక్చువల్గా ఇప్పుడు టైల్స్తో డిజైన్ చేసుకుంటారు, కానీ అంత వెయిట్ అంత ప్రాబ్లం అయితే లేదని చెప్పేసి నేను సేమ్ డెకోలం షీట్ తీసుకున్నాను. అండ్ ఇదంతా ఫుడ్ కలర్ అండ్ ఇది ఓపెన్ షెల్ఫ్స్ విత్ లైటింగ్. ఇది సింపుల్ అండ్ స్టైలిష్ టీవీ ఇది. అండ్ ఇక్కడ కూడా మనకి సజెషన్స్ ఇచ్చారంటే ఇవ్వండి. ఇక్కడ కూడా ఈ ఎల్ షేప్లో తీసుకున్నాం, ఇంచుమించు ఇంట్లో ఉన్నాయన్నీ ఇట్లా ఎల్ షేప్లో తీసుకున్నాం. హాల్లో నుంచి డైనింగ్లోకి ఎక్కడం. సో హాల్లో నుంచి డైనింగ్లోకి వెళ్ళేటప్పుడు సేమ్ అలాంటి హాల్లో తీసుకున్నాం. ఇది కూడా సేమ్ కలర్ఫుల్ స్టోన్ లైటింగ్ అండ్ గ్లాస్ వస్తుంది పై నుంచి. కంప్లీట్ అయినాక ఒక్కసారి లైటింగ్స్తో అలా చూపిస్తాను. చెప్పిన అది నాకు ఇమాజినేషన్ చేసుకోవడానికి కానీ చూపించడానికి లేదు, కంప్లీట్ అయినాక నేను చూపిస్తాను. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు డైనింగ్ వచ్చేసి 60 సీటర్స్ డైనింగ్ టేబుల్ వస్తుంది. అండ్ అది వచ్చేసి మనకి బ్రేక్ఫాస్ట్ కౌంటర్ అయితే తీసుకున్నామంటే పిల్లలు మార్నింగ్ టిఫిన్స్ చేసినప్పుడు ఇక్కడ కూర్చొని ఇక్కడ సఫిషియెంట్గా ఉంటుంది. ఇక్కడ కూర్చొని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చిన్నగా బ్రేక్ఫాస్ట్ కౌంటర్. అండ్ నియర్ బై దట్ మనకి డైనింగ్ టేబుల్ వస్తుంది. అండ్ ఇక్కడ దేవుడు రూమ్ కూడా ప్రశాంతంగా అనిపించడానికి మొత్తం వైట్ అండ్ వైట్ టైల్స్. ఎప్పుడైనా మెడిటేషన్ చేసుకోవడానికి అట్లా తీసుకుంటామని చెప్పేసి వైట్ అండ్ వైట్ టైల్స్ తీసుకున్నాను. వేరే ఏ డిజైన్ తీసుకున్నా క్లమ్జీ ఉంటుంది, అదంతా వద్దు, వైట్ టైల్స్ అయితే బాగా ఉంటుంది, లైటింగ్ కూడా ఎక్కువ ఉంటుంది, వెలుతురు ఎక్కువ ఉంటుంది చెప్పేసి వైట్ అండ్ వైట్ టైల్స్ తీసుకున్నాను. అండ్ ఇప్పుడు లోపల వచ్చేసి మనం ఈస్ట్ ఫేస్కి కూర్చొని పూజ చేసుకునేటట్టు ఇక్కడ దేవుళ్ళకి ఒక చిన్న ప్లాట్ఫామ్ ఇచ్చేసినాం. అండ్ కింద మొత్తం స్టోరేజ్, పైన లైటింగ్స్. ఈ లైటింగ్స్ ఎందుకు పెట్టించినామంటే ఇక్కడ మొత్తం గ్లాస్ వస్తుంది. సో ఈ గ్లాస్కి ఆ లైటింగ్ రిఫ్లెక్షన్ తోటి బాగుంటుంది అని చెప్పేసి ఇక్కడ లైటింగ్స్ పెట్టించినాం. ఇక్కడ గ్లాస్ వస్తుంది. అండ్ పైన కూడా కొంచెం పైన ఫాల్ సీలింగ్ కూడా కొంచెం డిజైనర్గా చేయించినాం ఈ దేవుడికి తగ్గట్టు. ఇక్కడ డోర్ కూడా మనకు గ్లాస్ డోర్ వస్తుంది. 2 doors వస్తాయి, సింగిల్ డోర్ కాదు. ఇది చిన్నగా ఉన్నా సరే అని 2 doors తీసుకుంటున్నా. ఖచ్చితంగా దేవుడి రూమ్ కానీ మన మెయిన్ డోర్ కానీ ఖచ్చితంగా 2 doors ఉండాలి. ఒక డోర్ ఎప్పుడు పెట్టొద్దట. సో నేను పెద్దవాళ్ళు చెప్పినట్టు దానికి 2 doors, దీనికి 2 doors ఖచ్చితంగా తీసుకుంటాను. ఇప్పుడు కిచెన్లోకి వెళ్ళాను. కిచెన్ అంటేనే ఆడవాళ్ళ సామ్రాజ్యం అండి. సో నా సామ్రాజ్యం ఎట్లుందో ఒకసారి చూద్దాం. అండ్ కిచెన్లో మెయిన్గా 2 sinks తీసుకున్నాం. 2 sinks తీసుకోవడానికి కారణం ఏంటంటే మేము బిజినెస్ పర్పస్ డే అంతా బయటనే ఉండాల్సి వస్తుంది, మార్నింగ్ వెళ్ళి నైట్ ఎప్పుడు రావాల్సి వస్తుంది. సో ఎప్పటి గిన్నెలు అప్పుడు కడుక్కోలేము కాబట్టి ఇలా స్టోర్ చేయాల్సి వస్తుంది. సో మొత్తం స్టోర్ చేసినాక మనకు ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ వాష్ చేసుకోవడానికి అంత నీట్గా అనిపించదు. సో 2 ఉన్నాయనుకోండి, ఒక దాంట్లో మన కుకింగ్ చేసిన గిన్నెలు, తిన్న గిన్నెలు అవన్నీ వేసుకున్నా కానీ ఒకటి ఖాళీగా ఉంటే ఈవినింగ్ రాగానే ఫ్రూట్స్ వాష్ చేసుకున్నా, ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఏమన్నా వాష్ చేసుకోవడానికి మనకి ఒక్కటి ఖాళీగా ఉంటే బాగుంటుంది అనే రకంగా 2 sinks తీసుకున్నాను. అండ్ ఇక్కడ మనకి స్టోరేజ్ కింద ఇక్కడ కూడా కొంచెం వర్క్ పెండింగ్ ఉంది. ఇక్కడ ఒక డస్ట్బిన్ అండ్ డిటర్జెంట్స్కి ఇక్కడ ఒక హ్యాక్ వస్తుంది మనకి, కొంచెం వర్క్ పెండింగ్. అండ్ ఇవన్నీ మీకు తెలిసినవి, పెద్ద చెప్పాల్సిన స్పెషల్ ఏం లేదు. దీంట్లో
ఇది కట్లరీస్. కొంచెం సాఫ్ట్ క్లోజ్ అని చెప్పి సాఫ్ట్ క్లోజ్ ఇచ్చేసిన. ఇది కూడా అంటే అండ్ ఇది టెండెన్ బాక్సెస్. టెండెన్ బాక్సెస్ కింద మనకి బాస్కెట్స్ వస్తాయి. తర్వాత కంప్లీట్ అయినాక చూపిస్తాను. అండ్ ఈ కార్నర్ వచ్చేసి మనకు మ్యాజిక్ కార్నర్ వస్తుంది. ఇది ఇంకా కంప్లీట్ అవ్వలేదు, ఇది ఇన్స్టాల్ చేసేది. ఇది ఇన్స్టాల్ చేసినాక చూద్దాం. ఆ పైన మొత్తం కంప్లీట్గా స్టోరేజ్, పైన మొత్తం స్టోరేజ్ ఇచ్చినాం. వీటికి కూడా దేనికి హ్యాండిల్స్ రావు, అన్నీ పుల్ అవుట్ బటన్స్. జస్ట్ మనం ఇట్లా పుల్ చేస్తే డోర్ బయటకు వచ్చేస్తుంది. అండ్ ఇది మనకు ఓపెన్ కనిపిస్తున్నాయి కదా, వీటిలలో గ్లాస్ వస్తుంది మనకి, లామినేటెడ్ గ్లాస్ విత్ లైటింగ్స్. అండ్ ఇది ఇక్కడ వచ్చేసి మనకి గ్లాస్ వస్తుంది. ఆ పైన వైట్, ఇది బ్లాక్, ఇది ఎల్లో కలర్ గ్లాస్, అండ్ ఇది బ్లూ. ఇలా కొంచెం కలర్ఫుల్గా డిజైన్ చేయించుకోవాలి. చిమ్నీ గురించి కూడా మనం పైన షిఫ్ట్ అయినాక చిమ్నీ గురించి చెప్తాం. అండ్ ఈ ఏరియా వచ్చేసి మనకి ఫ్రిడ్జ్ పాయింట్. ఇక్కడ ఫ్రిడ్జ్ పాయింట్ పెట్టించుకోవడానికి కారణం ఏంటంటే అక్కడ దూరం పెట్టామనుకోండి, మార్నింగ్ అలాగే వంట చేసేటప్పుడు ఫ్రిడ్జ్ ఇక్కడ అక్కడ ఉంది, మనం ఇక్కడ ఉంది, డిస్టెన్స్ ఎక్కువైపోతుంది. కాబట్టి ఇక్కడ దగ్గర ఉంటే బెటర్ అని చెప్పేసి ఇక్కడ ఫ్రిడ్జ్ పాయింట్ పెట్టించుకున్నాం. అండ్ కిచెన్లోనే చిన్న స్టోర్ రూమ్. కిచెన్లో మెయిన్గా మనకు ఇల్లు కట్టించుకున్నప్పుడు ఖచ్చితంగా ఎక్కడైనా సరే చిన్న స్టోర్ ఏరియా మాత్రం ఖచ్చితంగా పెట్టుకోవాలి. స్టోర్ రూమ్ ఉంటే ఏమవుతుందంటే మనం గ్రాసరీస్ ఎక్కువ తెచ్చుకుంటాం, బియ్యం ఎక్కువ తెచ్చుకుంటాం, కొన్ని అయితే సంవత్సరానికి సరిపడా తీసుకోవాల్సి వస్తుంది. అలాంటప్పుడు అవి ఎక్కడ పెట్టుకోవాలో తెలియక ఇబ్బంది అవుతుంది. కాబట్టి చిన్నదైనా సరే స్టోర్ రూమ్ తీసుకున్నాం అనుకోండి, మనకు అది ఈజీ ఏమంటారు పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇలా ఒక చిన్న స్టోర్ రూమ్ ప్లాన్ చేసిన ఒకసారి చూడండి. స్టోర్ రూమ్లో ఏ కబోర్డ్ చేయించట్లేదు, జస్ట్ అట్లానే ఉంటుంది. ఎందుకంటే కొంచెం ఫ్రీగా గాలి అది వెళ్తుంది, ఫ్రీగా ఉంటే మన మొత్తం మెటీరియల్ కూడా పాడవకుండా ఉంటుంది. కాబట్టి ఇంకేమి డోర్ కానీ లోపల కబోర్డ్ కానీ ఏం చేయించట్లేదు అనే ఉంటుంది. ఇస్తున్న డోర్లోంచి బయటికి వెళ్తే మనకు వాష్ ఏరియా ఒక్కసారి చూసేసి వద్దాం రండి. ఇక్కడ ట్యాప్ అండ్ చిన్న వాష్ ఏరియా వదిలిపెట్టాను. ఇక్కడ వాష్ బేషన్ అండ్ ఇదంతా ఫ్రీ స్పేస్. కొంచెం ఇక్కడ ముందు కూడా మళ్ళీ మనకు కొంచెం స్పేసియస్గానే ఉంటుంది. ఇది వచ్చేసి ఈస్ట్ డోరు, వెనకాల కనిపించేది ఈస్ట్ డోర్. అండ్ ఇక్కడ నుంచి ముందుకెళ్తే ఇంకొక బాల్కనీ వస్తుంది మనకు. ఇక్కడ ఒక ట్యాప్ అండ్ ఇది ఈ బాల్కనీ వాష్ చేసుకోవడానికి ఇక్కడ ఒక ట్యాప్. అండ్ ఆ కనిపించేది వచ్చేసి నార్త్ డోర్. ఇక్కడ నుంచి కంప్లీట్ వ్యూ స్ట్రైట్గా కనిపించేది మెయిన్ డోర్, వెస్ట్ డోర్. వెస్ట్, నార్త్, ఈస్ట్ 3 డోర్స్ ఉన్నాయి. ఇది కంప్లీట్ వ్యూ. హాలు, సిట్టింగ్, బెడ్రూమ్స్ అన్నీ కనిపిస్తున్నాయి ఇక్కడ నుంచి. ఇది కిచెన్. ఇప్పుడు మనం డైనింగ్లో నిల్చున్నాం. కిచెన్ ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం. ఇంకా చెత్త చిన్నగా ఉంది, ఎందుకంటే నడుస్తుంది. సో ఇది మాస్టర్ బెడ్రూమ్. ఈ వెంట కనిపించేదంతా పెయింటింగ్ వస్తుందండి, పెయింట్ వస్తుంది, ఎక్కువ పెయింట్ వస్తుంది. జస్ట్ ఈరోజే వర్క్ స్టార్ట్ చేశారు, పెయింట్ వర్క్కి ప్యాచెస్ వేసుకొని వెళ్ళారు. మేబీ రేపు కంప్లీట్ అవుతుండొచ్చు. ఈ బెడ్ ఇదంతా కొంచెం డిజైనర్గా చేయించుకున్నాం. పైన షిఫ్ట్ అయినాక మళ్ళీ ఒకసారి చూపిస్తాను. ఇప్పుడు జస్ట్ పైన చూసేసేయండి. నేను ఇక్కడ కబోర్డ్స్, ఈ కబోర్డ్స్ అనేది లాంగ్ డోర్స్ కోసం అని చెప్పేసి యాక్చువల్గా మేము సజ్జలు పెట్టించేసినాము. సజ్జలు పెట్టించేస్తే సజ్జలు పెట్టడం వల్ల డోర్స్ అనేది చిన్నగా అయిపోయి అంతా లుక్ రావట్లేదు. సో మాకు ఇంటీరియర్ డిజైనర్ ఏమన్నారంటే సజ్జలు ఉండదు మేడం, సజ్జలు లేకపోతే బాగా వస్తాయి అంటే మళ్ళీ అన్నింటిలో సజ్జలు బ్రేక్ చేయించాల్సి వచ్చింది. 2 బెడ్రూమ్స్లలో, కిచెన్లో అన్నింటిలో మేము సజ్జలు బ్రేక్ చేయించేసినాం. అయితే నేను చెప్పేది, నా అనుభవపూర్వకంగా నేను చెప్పేది ఏంటంటే
మనకి ఇల్లు వర్క్ స్టార్ట్ అవుతుందో అప్పుడే ఒక ఇంటీరియర్ డిజైనర్ని మాట్లాడేసుకుంటే మనకి ఎక్కడ షెల్ఫ్స్ కావాలి, ఎక్కడ సజ్జలు కావాలి అనేది వాళ్ళు ముందే మనకు చెప్పేస్తారు. చెప్పడం వల్ల మనకు టైం వేస్ట్ అవ్వదు, మనీ వేస్ట్ అవ్వదు. కాబట్టి వాళ్ళ సలహాతోటి మనం ఎక్కడ ఏం పెట్టుకుంటే బాగుంటుంది అనేది ఒక డిజైనర్ని మనం ముందే పెట్టేసుకుంటే బెటర్. సో మాకైతే ఆ ప్రాబ్లం అయింది, సజ్జలన్నీ పెట్టించినాక తీయించాల్సి వచ్చింది. సో అదొకటైతే నేను చెప్పగలుగుతాను అనుభవపూర్వకం. ఇప్పుడు ఇలా లాంగ్ డోర్స్ చాలా బాగా అనిపిస్తుంది. ఆ సజ్జలు ఉంటే షార్ట్ డోర్స్ చిన్న డోర్స్ వచ్చేది, అలా అది రెగ్యులర్గా అయిపోయేది. సో ఇప్పుడైతే లాంగ్ డోర్స్ వచ్చింది. దీంట్లో కూడా కొంచెం పార్టీషన్ చేసేది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు గ్లాస్ డోర్ వస్తుంది. గ్లాస్ డోర్ అండ్ గ్లాస్తో షెల్ఫ్స్ అండ్ లైటింగ్, ఇవన్నీ లైటింగ్, ఓపెన్ షెల్ఫ్స్ విత్ లైటింగ్ ఇది. అండ్ ఇక్కడ అన్నిటికీ పుల్ అవుట్ డోర్స్. ఎక్కడ కూడా హ్యాండిల్స్ తీసుకోవాలి. హ్యాండిల్స్ తీసుకుంటే ఏమవుతుందంటే మనకున్న కొంచెం స్పేస్లో మనం ఇటు అటు తిరుగుతుంటే హ్యాండిల్స్ డిస్టర్బెన్స్. ఆల్రెడీ బెడ్ కూడా డిజైనర్ వచ్చింది కాబట్టి ఇక్కడ కొంచెం ప్లేస్ వేస్ట్ అయింది. మళ్ళీ హ్యాండిల్స్ పెట్టించేసి దీన్ని ఎందుకు వేస్ట్ చేసుకోవాలని చెప్పేసి ఇక్కడ కూడా ఫుల్ డోర్స్ పెట్టించేసాం. ఇది వచ్చేసి మనకు స్టడీ టేబుల్, ల్యాప్టాప్ పెట్టుకోవడానికి కొంచెం ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ చైర్ వేసుకోవడానికి ఓపెన్. అండ్ ఇది స్టడీ టేబుల్ లాగా ఇది స్టోరేజ్. ఇది కంప్లీట్గా మాస్టర్ బెడ్రూమ్. చిన్నగా ఉంది బట్ చిన్న దాంట్లోనే మంచిగా డిజైన్ చేయించుకున్నాం. ఇక్కడ డ్రెస్సింగ్ టేబుల్, ఎక్కడ ప్లేస్ లేదు డ్రెస్సింగ్ టేబుల్, సో ఇక్కడ పెట్టించేసినాం. డ్రెస్సింగ్ టేబుల్. సో ఇక్కడ డ్రెస్సింగ్ టేబుల్ ఉండొచ్చా లేదా అనేది నాకు కామెంట్ బాక్స్లో ఒకసారి కామెంట్ చేయండి. ఇప్పుడు ఈ 2 బెడ్రూమ్స్ మధ్యలో ఉంది కామన్ బాత్రూమ్, అంటే ఇది కామన్ టాయిలెట్స్. అండ్ ఇక్కడ వాష్ బేషన్. అండ్ ఇది వచ్చేసి మనకు వాష్ ఏరియా అండి, వాష్ బేషన్ వస్తుంది. ఇక్కడ కొంచెం డిజైనర్ వాష్ బేషన్. అండ్ గ్లాస్ కూడా ఇంత పెద్ద గ్లాస్ కింది వరకు హాఫ్ మూన్ షేప్ గ్లాస్ వస్తుంది. అండ్ ఇక్కడ చిన్న స్టోరేజ్. ఇది కూడా కంప్లీట్ అయినాక చూద్దాం. విత్ లైటింగ్స్ చాలా బాగుంటుంది డిజైన్. కంప్లీట్ అయినాక చూద్దాం. ఇది కామన్ టాయిలెట్స్. ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్. చూద్దాం చిల్డ్రన్ బెడ్. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా బ్యాక్గ్రౌండ్ హెడ్ బోర్డ్ ఇచ్చేసాం. హెడ్ బోర్డ్తో అండ్ దాంట్లో లైటింగ్స్తో కొంచెం డిజైనర్ ఉంది. ఇది కూడా దాంట్లో లైటింగ్స్ వస్తాయి. ఇంక వర్క్ కంప్లీట్ అవ్వలేదు. అండ్ ఇక్కడ వచ్చేసి వార్డ్రోబ్స్. ఇక్కడ వచ్చేసి వార్డ్రోబ్స్కి మేము స్లైడింగ్ తీసుకున్నాం. ఎందుకంటే కొంచెం అలా ప్లేస్ ఉండాలి, డోర్స్ అయితే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి కొంచెం ప్లేస్ అడ్జస్ట్మెంట్ కోసం అని చెప్పేసి ఇక్కడ మనం వార్డ్రోబ్స్కి మాత్రం ఇక్కడ స్లైడింగ్ డోర్స్ తీసుకున్నాం. ఇది కూడా లాంగ్ డోర్స్ వచ్చినాయి. ఇందాక చెప్పాను కదా, దీంట్లో కూడా సజ్జలన్నీ బ్రేక్ చేయించేసాను. ఎక్కడ కూడా షెల్ఫ్స్ పెట్టలేదండి, మొత్తం కబోర్డ్ వర్క్. షెల్ఫ్స్ పెట్టిద్దామని యాక్చువల్గా ఫస్ట్ ప్లానింగ్ మాకు షెల్ఫ్స్ పెట్టించుకొని తర్వాత దీనికే కబోర్డ్ చేయించుకుందాం అనుకున్నాం. కానీ డిజైనర్ వాళ్ళ సలహా తీసుకుంటే షెల్ఫ్స్ పెట్టొద్దు, పెడితే షెల్ఫ్స్కి అండ్ ఈ కబోర్డ్కి మధ్యలో గ్యాప్ ఎక్కువ అయిపోతుంది అండ్ లాంగ్ టైమ్ డ్యూరబుల్ ఉండదు, ఊడిపోయే ఛాన్సెస్ ఉంటాయి, ఫిక్స్ అవ్వదు అని చెప్తే సరే వద్దులే అని షెల్ఫ్స్ పెట్టించుకోలేదు. మొత్తం కబోర్డ్ వర్కే చేయించుకున్నాం. మొత్తం ఇదంతా వుడ్ వర్కే. అండ్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ కూడా స్టోరేజ్, ఇదంతా స్టోరేజ్. ఇక్కడ కూడా వాళ్ళకి స్టడీ టేబుల్ లాగా ల్యాప్టాప్ పెట్టుకున్నాం, హోంవర్క్ చేసుకున్నాం, కొంచెం పెద్ద లాంగ్ తీసుకున్నాం. అండ్ డ్రెస్సింగ్ టేబుల్ వచ్చేసి ఇక్కడ బెడ్ పక్కన హెడ్ బోర్డ్ పక్కన డ్రెస్సింగ్ టేబుల్ వస్తుంది. డ్రెస్సింగ్ టేబుల్ అంటే జస్ట్ లాంగ్ గ్లాస్ ప్లాన్ చేస్తున్నాం. ఇక్కడ అలా ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్లో చూసినట్టు కాకుండా ఇటు ఒక లాంగ్ గ్లాస్ అటు ఒక లాంగ్ గ్లాస్ అంతే. మిర్రర్, లాంగ్ మిర్రర్, రెండు సైడ్ లాంగ్ మిర్రర్ వస్తుంది. దీనికి సైడ్స్ ఇంకా దానికి కింద స్టోరేజ్ అని అదని ఏం పెట్టాము. లాంగ్ మిర్రర్స్, ఇటు లాంగ్ మిర్రర్స్. ఇది చిల్డ్రన్. దీంట్లో ఏమైనా చెప్పేది ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇప్పుడు మా టెర్రస్ చూసేస్తాం రండి. పైన ఓపెన్ టెర్రస్. ఇక్కడ టెర్రస్ గార్డెన్ ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాం.
సో ఎలా ప్లాన్ చేస్తే బాగుంటుంది, ఏమేం మొక్కలు పెడితే బాగుంటుంది, ఎక్కడ గ్రాస్ పెట్టాలి, ఎక్కడ ఏం పెట్టాలి ఏంటి అనేది నాకు ఒక్కొక్కటిగా మీరు కామెంట్ రూపంలో తెలియజేస్తారని అనుకుంటున్నాను. చాలా స్పేసియస్ ఉంది కదా, పైన సిట్టింగ్ కూడా ప్లాన్ చేస్తున్నాం. అండ్ ఈవినింగ్లో సిట్టింగ్ ఉంటే ఈవినింగ్లో రిలాక్స్ అవ్వడానికి కూడా బాగుంటుంది కదా, సో అదొకటి ప్లానింగ్ ఉంది. అండ్ ఇక్కడ ఎదురుగా కనిపిస్తుంది కదా, ఇది కూడా ఖాళీ ప్లేసే, అదొక వెంచర్. అండ్ అక్కడ కూడా ఒక ఫంక్షన్ హాల్ ఉంది. ఇక్కడ ఈవినింగ్ టైంలో సన్సెట్ చూస్తుంటే బాగుంటుంది, ఇక్కడ నుంచి వ్యూ బాగుంటుంది, ఒక సీనరీ లాగా అనిపిస్తుంది. అండ్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ నెమలిల శబ్దాలు వినిపిస్తుంటాయి, చాలా బాగుంటుంది. అది ఎప్పుడైనా నేను నెమలులను కూడా వీడియో తీసి పెడతాను. చాలా నెమలీలు వస్తాయి ఇక్కడికి, అదొకటి చాలా బాగుంటుంది చూడడానికి. అండ్ ఈ కాలనీ కూడా ఇంకా కంప్లీట్ అవ్వలేదు, ఖాళీ ప్లేస్తో చాలా నీట్గా కామ్గా ఉంటుంది. అక్కడక్కడ ఇండ్లు అయినాయి కానీ బాగుంటుంది మా కాలనీ. ఇంకా చూడండి, ఇంకా ఏం సలహాలు ఇస్తారు, ఏం చేస్తే బాగుంటుంది మీరు చెప్పండి. ఇంకా ఏ వీడియోలు చేస్తే బాగుంటుంది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చూశారు కదా మా కాలనీ ఎంత బాగుంది, ఇదంతా ఖాళీ ఏరియానే. ఇంకా కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయి. ఇప్పుడు పక్కన మా ఇంటి పక్కన ఒకటి కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయ్యింది. ఎలా ఉందండి మా ఏరియా, ఎలా ఉంది, మీకు అందరికీ నచ్చిందా, మా ఇల్లు నచ్చిందా? సో నెక్స్ట్ వీడియో ఇంకేంటి, ఇది ఇందాక చెప్పాను కదా ముందుంది ఖాళీ ప్లేస్ వెంచర్ అని, ఇది చూడండి కంప్లీట్ వ్యూ, కాంపౌండ్ వాళ్ళు మొత్తం కనిపించేదంతా వెంచరే. అండ్ ఎలా ఉందండి మా ఇల్లు, మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ మీరు నాకేమైనా సలహాలు ఇవ్వాలనుకుంటే ప్లీజ్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీ సలహాలు నా ఆలోచనలకు సెట్ అయితే ఖచ్చితంగా నేను దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాను. ప్లీజ్ 1కి 2 సార్లు నా వీడియో చూడండి, ఎక్కడ ఏం పెడితే బాగుంటుందో ఒకసారి నాకు కామెంట్ చేయండి. అంటే మీరు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, వాళ్ళ సలహాలు కూడా మేబీ నాకు యూజ్ అవుతుండొచ్చు. సో ఎంతమందికి సాధ్యమైతే అంతమందికి నా ఇంటి వీడియో మీరు షేర్ చేస్తారని కోరుకుంటూ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఒకవేళ మీకు నచ్చకపోతే డిస్లైక్ ఇవ్వండి, కానీ ఎందుకు డిస్లైక్ ఇచ్చారో కూడా ఒక్కసారి నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. ఓకే, మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు బాయ్, ఉంటాను.